నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు సర్వసాధారణంగా చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే మా ఎముకలలో బలం ఎలా టెస్ట్ చేసుకోవాలి, స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఏ వయసులో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ పరీక్ష చేసుకోవాలి అని, ఎందుకు చేసుకోవాలి. సో యూజువల్గా మన స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ చూడ్డానికి మనకి ఒక పరీక్ష ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది ఎవరికి చేస్తాము అంటే కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఆడవాళ్ళలో అయితే కనుక 55 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ కంపల్సరీగా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసుకోవడం అవసరం. ఈ మగవాళ్ళలో 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లేదు లాంగ్ స్టాండింగ్ ఎవరైనా డయాబెటీస్ కానీ, లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ ఉంది, ఏదైనా క్యాన్సర్ డిసీజెస్ ఉన్నాయి, రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతము, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లాంటివి ఏమన్నా డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది చెక్ చేసుకోవడం అవసరం. ఎందుకు అంటే ఒక వయసు తర్వాత బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది. బోన్లో ఆ డెన్సిటీ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా సడన్గా చిన్న ఫాల్ ఉన్నా కానీ ఎముకలలో, ప్రధానంగా తుంటి ఎముకలలో, తర్వాత ఈ రిస్ట్ జాయింట్స్లలో, స్పైన్ ఎముకలలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఇలా పడ్డప్పుడు ఈ ఫ్రాక్చర్ని ప్రివెంట్ చేయడానికి మనం బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేసుకుని, ఈ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలలో బలం తగ్గిపోవడం. ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మెజర్ చేయడానికి ఈ స్కాన్లో ఏంటంటే టీ స్కోర్ అనేది ఉంటుంది. టీ స్కోర్ వాల్యూస్ని బట్టి మనం ఎలా ట్రీట్ చేయాలి పేషెంట్స్ని అనేది డిసైడ్ చేస్తాం. టీ స్కోర్లో ఏంటి అంటే నెగిటివ్, 0 కన్నా కిందికి వాల్యూ ఎప్పుడైతే ఎక్కువగా వెళ్తుందో అది ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉందన్నమాట. -2.5, -2 వరకు ఆస్టియోపీనియా అంటాం. ఆస్టియోపీనియా అంటే వాళ్ళకి ఇంకా ఆస్టియోపోరోసిస్ అంటే బలం మరీ అంత తక్కువగా లేదు ఎముకలలో, కాకపోతే ఆస్టియోపీనియా ఏంటంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మెడికేషన్స్ అది వాడి బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ అని ఎప్పుడు అంటామంటే 0.25 -2.5 కన్నా వాల్యూ ఇంకా 2.53 అలా వెళ్తుందంటే కనుక ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉందన్నమాట. ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తప్పకుండా దానికి తగ్గ బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్, రోజు తీసుకునే ఇంజెక్షన్స్, బిస్ఫాస్ఫోనేట్స్ అంటాం, అవి కానీ, లేదు 6 నెలలకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్, డెనిస్టోబామ్ ఇంజెక్షన్స్ కానీ, అవి కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవడము, అండ్ వాకింగ్, ఇంకా వైటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేయడము, ఇదంతా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ ఆస్టియోపోరోసిస్ని మనం పట్టించుకోకుండా ఉంటే ఎప్పుడో ఒక ఏజ్లో సడన్గా బాడీ పెయిన్స్ పెరగడం కానీ, బ్యాక్ పెయిన్ పెరగడం కానీ, ఎముకలలో పెయిన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. అంటే ఎవరైతే ఫ్రాక్చర్స్ అయ్యి ఎక్కువ రోజులు బెడ్లో ఇమ్మొబిలైజ్ అయి ఉన్నారు, ఎక్కువ బరువు పెట్టకుండా ఉన్నారు, నడవలేకపోతున్నారు అన్న వాళ్ళకు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకుని, ఎముకలలో సాంద్రత ఎంత ఉంది పరీక్షించుకుని దానికి ట్రీట్మెంట్ అనేది వాడడం కంపల్సరీ అవసరం. ఇలా చేయడం వల్ల ఫ్రాక్చర్స్ని అవాయిడ్ చేయవచ్చు. అండ్ నార్మల్గా డే టు డే యాక్టివిటీస్లో ఉండే పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ, హిప్ పెయిన్ కానీ, జనరల్గా బాడీ పెయిన్స్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.